నమస్తే, వెల్కమ్ టు టీసాట్. తెలంగాణ వ్యవసాయం రైతు సమస్యల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ వ్యవసాయ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, రైతుల సమస్యల్ని ఏ విధంగా తీరుస్తుంది, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి సార్. సార్ నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో సార్. అలాగే మనతో పాటు ఉన్నారు భూమి సునీల్ గారు, కమిషన్ సభ్యులు. సార్ నమస్తే. అలాగే మనతో పాటు ఉన్నారు మరికంటి భవానీ మ్యామ్. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు స్టూడియో. అదేవిధంగా ఉన్నారు మనతో పాటు రామరెడ్డి గోపాల్ రెడ్డి గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. సార్ ఓవరాల్గా అందరితో మాట్లాడదాము. సార్ ఫస్ట్ కోదండరెడ్డి గారు మీతోనే మొదలు పెడతాను నేను. సార్ అసలు ప్రభుత్వ వ్యవసాయ కమిషన్ దాని లక్ష్యం ఏంటి, అసలు ఎందుకు ఏర్పాటు చేశారంటే ఏం చెప్తారు? చూడమ్మా, మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికంటే ముందు సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ గడ్డ ఇక్కడ అన్ని విధాలుగా వ్యవసాయానికి అనుకూలమైన రాష్ట్రం, ఇది ప్రాంతం. ఆ రోజు ఏ విధంగానైతే తెలంగాణ రైతాంగానికి దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయము, రైతు సంక్షేమము, రైతు కూలీ విషయంలో కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి నిర్ణయం చేసుకొని కమిషన్ ఏర్పాటు చేశారు. మాకిచ్చిన అధికారాలు కానీ సూచనలు చేయడానికి కానీ విస్తారంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో నేను ఇందాక అన్నాను కదా, ఒక్క పంజాబ్లో ఉంది ఇట్లాంటి కమిషన్, కానీ వ్యవసాయాన్ని దాంట్లో చేర్చలే. సో ఇక్కడ ఒక మాట చూడు, తరతరాలుగా భూమి వంశపారంపర్యంగా కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ భూమి సంక్రమించిన తర్వాత ఆ హక్కును ఎందుకు ఏమీ ఆలోచన చెప్పలేం, కానీ అందులో నన్ను సునీల్ గారిని ఆ కమిటీలో వేయడం, మళ్ళీ తిరిగి ఆ భూమి హక్కులు కల్పించడానికి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది మమ్మల్ని అందరినీ కూడా సూచనలు చేయమను అతి వేగంగా ఈ మళ్ళీ తిరిగి ఆ భూమి హక్కులు ఆ రైతులకు కలిగించడానికి ROR చట్టం చేయడం కానీ భూభారతి పెట్టడం కానీ ఇవన్నీ కూడా వేగంగా జరిగినాయి. ఇది ఒక రకంగా ఉంటే రెండవ భాగము 2014 వరకు కూడా విత్తనము అనేది రైతుకుండే హక్కు. ఆ విత్తనము రైతే పండిస్తాడు, కంపెనీల వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ తిరిగి బ్రాండ్ వేసుకుంటారు, అమ్ముకుంటారు. కానీ ఆ రైతు అమాయక రైతులు ఆ కంపెనీల వాళ్ళ దగ్గర కొన్న విత్తనాలు కల్తీ అయి చాలా నష్టపోయినారు. దీని విషయంలో కూడా ఈ విత్తనం కమిషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్గం అంతా కూడా తొలి భూమి హక్కు విషయంలో మొత్తానికి 2025 మొన్న 20 తారీఖు వరకు చట్టం ఏర్పడ్డ తర్వాత అన్నీ జరుగుతున్నాయి. ఇక అది ఒక గాడిలో పడ్డది. విత్తనం విషయంలో ఇంకా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ కారణం ఏమిటంటే ఈ విత్తనము చట్టము అనేది ఒక్క ములుగును దృష్టిలో పెట్టుకుంటే తెలిసిపోతుంది. ఆదివాసీ గ్రామాలలో ఆ నియంత్రణ, ఆ నిబంధన, ఆ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ విత్తన కంపెనీలు అమాయక రైతుల చేత విత్తనాలు పండించి వాళ్లకు సరి అయిన ధర ఇవ్వక వాళ్ళు చివరికి ఏమైపోయింది, ములుగు ప్రాంతంలో 4 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇప్పించడమే కాకుండా దాదాపుగా ఒక 750 మంది రైతులకి న్యాయం జరిగింది. అంటే భూమి హక్కు విషయంలో, విత్తనం విషయంలో. ఇంకొక అడుగు ముందుకేస్తే ఒక సమగ్రమైన విత్తన చట్టం తీసుకురావాలనే అభిప్రాయం కమిషన్ ప్రభుత్వానికి చెప్పినప్పుడు వెంటనే కమిషన్ కూడా, నేను ప్రధానంగా ఈ 2 విషయాలలో చెప్పిన దాంట్లో అమ్మ, కమిషన్ ఎందుకు ఏర్పాటైంది, లక్ష్యం ఏమిటి, దానికి అనుగుణంగా చేసిన మాట. ఈ కొద్ది కాలంలో మేము దాదాపుగా ఒక 11 మాసాలు అయిందమ్మా మేము బాధ్యతలు చేపట్టి. ఇప్పటికీ ఈ రెండిట్లలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విత్తన కంపెనీల చేత నష్టపరిహారం ఇప్పించడం అనేది ఒక ముఖ్య ముందడుగు. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ములుగు గిరిజన ప్రాంతాల గురించి చెప్పారు కాబట్టి ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మొక్కజొన్న సాగుకు సంబంధించి బాగా నష్టపోయారు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడంలో కమిషన్ ఏ విధంగా పనిచేసింది, ఆ ప్రాసెస్ అంతా ఎలా నడిచింది అనేది ఒకసారి.
వాస్తవంగా అది చాలా కాలంగా జరుగుతూ ఉంది. ఇది నేను ఇందాక మనవి చేసినట్టుగా గత ప్రభుత్వం పూర్తిగా విత్తన కంపెనీలకు స్వాతంత్రం ఇచ్చింది. ఎప్పుడు జరగొద్దు ఇది. మామూలుగానైతే పత్తి విత్తన కంపెనీల వాళ్ళు, విదేశీ కంపెనీల వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రంలో విత్తనాలు అమ్ముతుంటే, ములుగు విషయానికి వచ్చినప్పుడు నేను ఇందాక ఎప్పటికైనా ఏమిటి, ఒకసారి నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ ములుగు విషయంలో మా దృష్టికి రాగానే మేము తొందరపడలే. ఒక మాట ఇచ్చినాం వాళ్ళకి. అక్కడికి ఒక నిష్ణాతులైన వాళ్ళు రామాంజనేయులు గారు, నరసింహారెడ్డి గారు, ఆన్వేష్ రెడ్డి గారిని కమిటీ పంపించి పూర్తిగా వాళ్లకు అధికారాలు ఇచ్చి వాళ్ళు గ్రామాలలో కుటుంబాలను కలిసి ఒక నివేదిక తీసుకొచ్చిండ్రు. ఆ నివేదికను మేము కమిషన్ ఆఫీసులో కూర్చొని మేము పూర్తిగా వివరంగా చదివి చూసినాం. చాలా దారుణంగా ఉండింది. మళ్ళీ దాని తర్వాత మేము అక్కడి కలెక్టర్కు చెప్పి మేమందరం కూడా కమిషన్ మెంబర్లము అక్కడికి పోయేటప్పుడే కలెక్టర్ గారికి చెప్పినాం. అగ్రికల్చర్, హార్టికల్చర్, పోలీస్, ఐటీడీఏ సంబంధిత అధికారులతో పాటు ఎవరైతే బాధితులు రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలవమని చెప్పినాం. పెద్ద హాల్లో మీటింగ్ జరిగితే అక్కడ ముఖాముఖి రైతులతో సమావేశం జరిగినప్పుడు అక్కడ మోసం జరిగింది ఎక్కడంటే, విత్తన కంపెనీలు ఏనాడు కూడా రైతులతో సంబంధం పెట్టుకోలేదు. సార్, మనం ములుగు విషయం కంటిన్యూ చేద్దాం. ఒక కాలర్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. ఓకే, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నా పేరు ఎం యాదగిరి, జనగాం జిల్లా నుండి మాట్లాడుతున్నాం సార్. ఓకే, కోదండరెడ్డి సార్ తో మాట్లాడతారా? ఓకే సార్, ప్లీజ్. అమ్మా చెప్పండి, వింటున్నారు. సార్ నమస్కారం సార్. ఈ చక్కటి అవకాశం తీసుకునేందుకు మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీ ప్రశ్న ఏంటో అడగండి యాదగిరి గారు. సార్, కొంచెం ఈ సేంద్రియ వ్యవసాయం మీద కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సార్. కొంచెం ఈ ఎకరాల సాగు దాన్ని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లాలి సార్. చూడండి, సేంద్రియ వ్యవసాయము విషయంలో మన తెలంగాణ మరీ ప్రత్యేకంగా మన పూర్వీకులందరూ కూడా సేంద్రియ వ్యవసాయం పైనే ఆధారపడ్డారు. మంచి లాభాలు తీసుకున్నారు, సుఖంగా ఉన్నారు. అప్పట్లో ఏ విధమైన రోగాలు లేవు, నొప్పులు లేవు, చాలా బాగున్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ దిగుబడి పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలలో కొంత ముందడుగు వేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేయడం వల్ల రసాయన ఎరువులు వాడకం మొదలైంది. ఆ రసాయన ఎరువులతో పాటు అప్పుడప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ క్రిమి సంహారక మందులు కూడా వాడడం. ఇవి రెండు కూడా భూమిని చెడగొడతాయి, ఆహార పంటలను నష్టం చేస్తాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, జనాలలో కొంత జాగృతి వచ్చింది. ఆహారం తినేవాళ్ళు, వినియోగదారులు కానీ వ్యవసాయదారులలో ఎవరు ఏమి చెప్పకపోయినా కొన్ని జిల్లాలలో రైతులే ముందుకొచ్చి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము, మేము మంచి ఆహార ధాన్యాలు పండిస్తాము, కూరగాయలు పండిస్తాము, కానీ మా పంటకు ఒక మేలైన ధర కావాలి అనేది కోరుకుంటున్నారు వాళ్ళు. దీనికి వాస్తవంగా ఇది చాలా క్లిష్టమైన పరిస్థితే, కష్టమైన పని. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయము మొత్తం రాష్ట్రంలో మొదలుపెట్టినప్పుడు సేంద్రియ వ్యవసాయానికి తగ్గట్టుగా కెమికల్ ఎరువులకు బదులు పెండ కావాలి, గోమూత్రం కావాలి, ఇంకా అనేకమైన మన సేంద్రియ వస్తువులు కావాలి. మేము కరీంనగర్ వెళ్ళినప్పుడు ఆ రైతులతో అడిగినాం, ఏమయ్యా మీ దగ్గర ఉన్నాయా, ఇన్ని ఎకరాలకు సంబంధించి మీ దగ్గర అన్ని ఉన్నాయా అంటే వాళ్ళు అంతంత మాత్రంగానే వాళ్ళకు సమాధానం చెప్పింది. కాబట్టి మాకు తెలిసినంత వరకు ఒక ముందడుగు వేసిండ్రు రైతులు తెలంగాణలో, మేము సేంద్రియ వ్యవసాయం చేస్తామని. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉండాలి, సాయం చేయాలి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఈ సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా కానీ మరో రకంగా కానీ ఇంకా లేకపోతే మెకనైజేషన్ విషయంలో కానీ తోడ్పాటు చేయాలి. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ కమిషన్ కానీ మెల్లమెల్లగా సేంద్రియ వ్యవసాయం పక్కన రైతులు తీసుకుపోవడానికి మేము సుముఖంగా ఉన్నాము. కానీ ఇంతవరకు మేము పూర్తి అధ్యయనం చేసి మా ప్రభుత్వానికి ఇంకా నివేదిక ఇవ్వలే.
ఫోన్ కాల్ రావడానికంటే ముందు మనం ములుగు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది కంటిన్యూ చేయండి సార్. ఎలా జరిగింది ఏంటి అని. ఇవన్నీ అయినతమ్మా మేము వెళ్ళినాం. మనం అక్కడికి వెళ్ళి అందరితో మాట్లాడిన తర్వాత అందరూ మనసుకి మాట్లాడినాం. వాళ్ళ ఆవేదన చూస్తే ఆదివాసీ రైతులు పాపం స్త్రీలందరూ వచ్చిండ్రు. స్త్రీలు కూడా వ్యవసాయం చేస్తారు, అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు. మన తెలంగాణలో ఎప్పుడు కూడా వ్యవసాయంలో మహిళలే ముందుంటారు. ఆ విధంగా మహిళలు చాలా కంటనీళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, చాలామంది అనారోగ్యానికి గురైపోయారు. ఇవన్నీ చూసినప్పుడు మేము అక్కడ అవన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడికక్కడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినాం. ఎక్కడెక్కడైతే అనారోగ్యానికి గురైనరో మీరు హెల్త్ క్యాంపులు పెట్టండి. ఎవరైతే ఆర్గనైజర్స్ అని ఒక దళారీ వ్యవస్థ జరిగింది, కంపెనీ వాళ్ళు ఆ వ్యవస్థను పెట్టుకున్నారు. ఎక్కడ చట్టంలో లేదు, ఆర్గనైజర్ అనే పదం లేదు. ఆర్గనైజర్ ఎట్లా తయారయ్యిండు అని అంటే కంపెనీ అతను ఎప్పుడు కూడా రైతుతో మాట్లాడిన సందర్భం లేదు, రైతుతో కలిసిన సందర్భం లేదు. ఆర్గనైజరే అక్కడ పెట్టుబడి ఇస్తాడు, ఆర్గనైజరే ఎరువులు ఇస్తాడు, ఆర్గనైజరే కెమికల్ ఎరువులు ఇస్తాడు, వీటన్నిటిపైన ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే వాళ్ళ భూములను కూడా తీసుకున్నాడు. 170 చట్టం ప్రకారంగా ఆ భూములు తీసుకోవద్దు, ఇంకోటి తీసుకోవడానికి లేదు, కొనడానికి కూడా లేదు. అక్కడ జరిగినవన్నీ కూడా కంపెనీలు ఎవరైతే పెంచి పోషిస్తున్నారో ఈ ఆర్గనైజర్లు చేసిన నిర్వాకం దాదాపుగా ఒక తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కొన్ని వేల ఎకరాలలో జరిగింది. కాబట్టి మేము అక్కడ అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కు వచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని దీనికి కంపన్సేషన్ ఇప్పించాలి అనే ఆలోచన పెట్టుకొని ఏ కంపెనీలు అయితే విత్తనాలు పండించడానికి రైతులకు ఇచ్చిండ్రో ఆ రైతుల సంఖ్య కానీ, ఆ గ్రామాలు కానీ, ఆ బాధితులు కానీ అవన్నీ నిర్ధారణ చేసిన తర్వాత మేము కొన్ని కంపెనీలు, రాష్ట్రానికి సంబంధించిన కంపెనీలు ముందుకు వచ్చినాయి, కంపన్సేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిండ్రు. కలెక్టర్ గారికి చెప్పిండ్రు కూడా. కలెక్టర్ గారు అనేక సందర్భాల్లో మీటింగ్ పెట్టిండు, చట్ట ప్రకారంగా అయినా వాళ్ళు లొంగలే. చివరికి నాతో మాట్లాడినప్పుడు కమిషన్ మేము మాట్లాడుకొని మళ్ళీ ఇక్కడ ఉండే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇచ్చినాం, పిలవండి ఇక్కడికి కంపెనీల వాళ్ళని. వాళ్ళు కూడా పిలిచిండ్రు. వాళ్ళు పిలిచిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడి దాకా పోయిందంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మీరు నష్టపరిహారం ఇవ్వకపోతే మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము, మీరు ఇక్కడ విత్తనాలు అమ్మొద్దు అనేది కూడా అక్కడ దాకా పోయిన తర్వాత కూడా 2-3 గంటల మీటింగ్ తర్వాత కూడా వాళ్ళు లొంగలే. చివరికి మేము గత్యంతరం లేక మేము కమిషన్ ఆఫీసులోనే మీటింగ్ పెట్టినాం. ఆ కంపెనీ వాళ్ళు, ఆఫీసర్లు, మా కమిషన్ మెంబర్ల మందరం కూర్చొని మాట్లాడిన తర్వాత ఆ రోజు ఎవరైతే కంపెనీ తరఫున వచ్చిండో ఆయనకి చెప్పినాం, చూడు బాగా ఆలస్యమైంది సుమా, ఇంకా మాకు ఓపిక లేదని చెప్పిన తర్వాత మాకు టైం అన్నాడు. లేదు, ఇక్కడి నుంచి పక్క రూమ్లోకి పోయి మాట్లాడుకో, మీ బాస్తో మాట్లాడతావా, అమెరికా మాట్లాడతావా, లండన్ మాట్లాడతావా, మాకు అనవసరం, చెప్పు అని అంటే పోయి పక్క రూమ్లోకి పోయి మాట్లాడిన తర్వాత 3 రోజులు టైం అడిగాడు. ఏదేమైనా అర్థం చేసుకున్నాడు, కలెక్టర్ దగ్గరికి పోయి కంపన్సేషన్ ఒప్పుకున్నాడు. ఈ విధంగా అది తొలిమెట్టమ్మ, అది ములుగులో జరిగింది తొలిమెట్టు. రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఇది జరుగుతుంది. మన రాష్ట్రంలో జరుగుతున్న విత్తనాలు ఉత్పత్తి చేసే ప్రాంతాలు వరి, కరీంనగర్ ఆ ప్రాంతంలో జరుగుతుంది, ములుగులో మొక్కజొన్న జరుగుతుంది, మళ్ళా మహబూబ్నగర్ జిల్లాలో గద్వాలలో పెద్ద ఎత్తున పత్తి విత్తనాలు. ఇవన్నీ కూడా ఇవి పెద్ద ఎత్తున విత్తన కంపెనీల వాళ్ళు చట్టవిరుద్ధంగా, మీకు ఒక రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, 14 వరకు ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పక్కన పెట్టడం వల్ల ఈ విత్తన కంపెనీల వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేయడం వల్ల, ఈ ఆర్గనైజర్స్ అనే వ్యవస్థను పెట్టడం వల్ల ఆర్గనైజర్ కోటీశ్వరుడు అయిండు, రైతులు పాపం ఇబ్బందులలో ఉన్నారు. మా బాధ్యతగా, మా ప్రభుత్వం బాధ్యత, నేను మొదలే చెప్పిన ఒక రైతు బిడ్డ ఇక్కడ ముఖ్యమంత్రిని, కాబట్టి మా బాధ్యతగా మేము ఇది గద్వాలకు కూడా వెళ్ళినాం. గద్వాలలో కూడా ఈ విధంగా మీటింగ్ పెట్టుకున్నాం, వాళ్ళతో కూడా మాట్లాడినాం. తర్వాత కంపెనీ వాళ్ళని కమిషన్ ఆఫీసుకు పిలిచినాం, వాళ్ళతో కూడా సంప్రదించినాం. ఏదేమైనా ఒక్క మాట, మేము ఇటు రైతులు వాళ్లకు న్యాయం జరగాలి, కంపెనీలు వాళ్ళు కూడా ప్రభుత్వం పెట్టిన విధి విధానాల్లో వాళ్ళు నడవాలి. రెండూ అవసరమే వ్యవస్థలు.
కానీ ఇక్కడ ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలు మీరే టెస్ట్ చేసుకోండి అని విస్తారంగా వాళ్ళకి అధికారాలు ఇవ్వడం వల్ల ఈ ఇబ్బంది జరిగింది. ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వినిపిస్తుందండి, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. నమస్కారం సార్. ఓకే, కోదండరామ్ సార్ మాట్లాడతారు. ఓకే, అడగండి. నమస్కారం చెప్పు నాయనా. నా పేరు రాములు అండి, మా జనగాం జిల్లా సార్. చెప్పండి సార్. నేను 2 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్. నాకు 2.5 ఎకరాల భూమి ఉంది. ఓకే, ఏం పండిస్తున్నావు నాయనా? ఈ ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు అవగాహన లేక కరెక్ట్ చేయలేక. ఒక మాట విను, మన భూములు చెడిపోయిన మాట వాస్తవము. పంజాబ్లో ఇప్పటికే బాగా ప్రధానంగా అక్కడ వరి గోధుమలు పండించే ఆ పంజాబ్లో ఇప్పుడు పరిస్థితి చూస్తే నేల చెడిపోయి అది అక్కడ పండించిన పంటలు తినడం వల్ల క్యాన్సర్ వస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు నిర్ణయం చేసిండ్రు. కాబట్టి మన భూములు మన మట్టిని కాపాడుకోవాలి. మన మట్టిని కాపాడుకోవాలి అని అంటే వినియోగదారుడికి ఎవరైతే మేము పండించిన పంటలు ఎవరైతే తింటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ జరగాలి అని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోవాలి. మెల్లమెల్లగా రైతులకు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారో అది కూరగాయలు కానీ, ధాన్యం కానీ, గోధుమలు కానీ, పండ్లు కానీ ఏవైనా కూడా పండించడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు రాయితీలు ఇవ్వాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఆ పంట పండించిన దానికి విడివిడిగా కెమికల్ ఎరువులు వేసి పండించిన పంట ఒక రకంగా ఉంటే కెమికల్ ఎరువులు వేయని పంట కూడా ఇంకో రకంగా ఉంటుంది. దీనికి ఓ గుర్తింపుగా ఒక వ్యవస్థ ఉండాలి. ఇది సేంద్రియ వ్యవసాయం పంట అనేది గుర్తించడానికి ఓ వ్యవస్థ ఉండాలి. ఇవన్నీ కూడా కమిషన్గా మా బాధ్యతగా మేము ఆలోచన చేస్తున్నాము. ఇది కొంత కష్టమైన పనే. మళ్ళీ భూమిని ఆ పూర్వస్థాయికి తీసుకురావాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మీరు చేస్తున్న కృషి చాలా అమోఘమైంది. మిమ్మల్ని మేము ప్రశంసిస్తున్నాం. కొన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదు. కానీ మెల్లమెల్లగా ఈ ప్రకృతి వ్యవసాయం పక్కన, సహజ వ్యవసాయం పక్కన, మన పూర్వీకులు చేసిన వ్యవసాయం పక్కన రైతు ఆలోచన చేస్తున్నాడు అని అంటే తెలంగాణలో ఇప్పుడు ఒక రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎన్ని చేస్తున్నాడో మీకు తెలుసు. ఇది ఎన్నికలు లేవు, ఇప్పుడు ఎన్నికలు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. కొన్ని పార్టీలు ఎన్నికలప్పుడే కదులుతాయి, ఎన్నికల గురించే పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల గురించి కాదు, ఈ రాష్ట్రంలో మార్పు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయము, రైతు కూలీలకు మేలు జరగాలి. రైతు తన కాళ్ళ మీద తాను నిలబడాలి, గౌరవంగా బతకాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మేము అందరం కలిసి పనిచేద్దాం. మార్పులు ఏం చేయమంటారో సహజంగా మీరు గ్రౌండ్లో పనిచేస్తున్నారు. మీరు నేలలో పొద్దున్న లేచి పొలాల దగ్గరికి పోతారు. మీరు కూడా మాకు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మాకు సలహా సూచనలు చేయండి. ఎస్, రైతు మిత్రులారా, మీరు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు నోట్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా దాని మీద వర్కౌట్ చేస్తారు. బీటీ పత్తి విత్తనాలు చాలా కాలంగా వాడుతున్నాం. ఈ పత్తి విత్తనాలు విదేశీ కంపెనీలు ఇక్కడ అమ్ముతున్నప్పుడు లగాయతూ దాని తర్వాత మెల్లమెల్లగా చాలా ప్రాంతాల్లో కల్తీ విత్తనాలు అమ్ముతున్నారు. ఈ బీటీ పత్తి విత్తనాలు కూడా కొన్ని రోజులు వాడిన తర్వాత గులాబీ తెగులు వచ్చింది, చాలా విస్తారంగా వచ్చింది. దిగుబడి రాక రైతులు చాలా నష్టపోయినారు. మీరు కూడా ఈ రాష్ట్రము బీటీ పత్తి విత్తనాలు అమ్మకంలో కానీ కంపెనీలు వాళ్ళ బ్రాండు ఏవైతే నాణ్యమైనవి ఉన్నావో వాటినే ఎంపిక చేసిన తర్వాత వాళ్ళు బజార్లో అమ్ముకోవడానికి లైసెన్స్ ఇస్తుంది, అనుమతి కూడా ఇస్తుంది. మీరు కూడా రైతులంతా కూడా ఈ కల్తీ విత్తనాలను జాగ్రత్తగా ఓ పక్కన ఆలోచన చేయండి. మంచి విత్తనాలనే కొనండి. రెండవ మాట, సరే ఇప్పుడు మా నాకు దృష్టికి వచ్చింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భవిష్యత్తులో పత్తి కొనడానికి తయారుగా లేదు అనేది ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. నేను వెంటనే దీనిపైన
స్పందించిన రేపు మేము మీటింగ్ పెట్టుకున్నాం. ఇది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బాధ్యత పత్తి అంతా కొన్నది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఇది, ఇంకోరు కొనడానికి లేదు, బజార్లో అమ్ముకుంటే రైతు నష్టపోతాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా, నేను ఆరోపణ కాదు కానీ వాళ్ళకి అనుభవం ఉందో లేదో తెలియదు కానీ, కేంద్ర ప్రభుత్వంలో నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదన ముందు పెట్టింది. నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నా, మీరు కూడా గొంతెత్తండి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే పత్తి కొనుగోలు చేయాలి. ప్రతి ఏటా దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్సేషన్ కావాలి. ఇవన్నీ ఉంటేనే పత్తి వేసే రైతులకు న్యాయం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వము ఈ పత్తి కొనుగోలు విషయంలో మెల్లమెల్లగా దూరం కావాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరు, మేము, మా బాధ్యత, అందరి బాధ్యత, రేపు మా సమావేశం తర్వాత మీటింగ్ పెట్టుకొని మేము మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం. మనమందరం కూడా కలిసి ఈ పత్తి వేసే వాళ్ళకి మంచి విత్తనాలు కానీ, ధర విషయంలో కానీ, కొనుగోలు విషయంలో కానీ అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వంపైనే బాధ్యత ఉన్నది. సరే, ఇప్పుడు కొన్ని మార్కెట్లు మా సభ్యురాలు ఏం చెప్తుందంటే, ఎనుమాముల మార్కెట్ పోయినప్పుడు ఇట్లాంటివి మా దృష్టికి వచ్చినాయి. వెంటనే మా పార్లమెంట్ మెంబర్లకు చెప్పినాం. మా పార్లమెంట్ మెంబర్లు కన్సర్న్ మినిస్టర్లు కూడా కలిసిండ్రు. ఇప్పుడు ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్న మాట కూడా వాళ్ళకి చెప్పిండు. ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ నేను అనేది కేంద్ర ప్రభుత్వము బాధ్యత. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అమ్మా, ఇది ఇక్కడ అమ్ముడుపోయేది కాదు. కాబట్టి ఇది ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోవడానికి నీతి ఆయోగ్ ప్రపోజల్ పెట్టింది. ఆదిలాబాద్లో సత్యాగ్రహం చేసిండ్రు రైతులు, ప్రొటెస్ట్ కూడా చేసిండ్రు. ఆ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడినా, అవును నిజమే జరిగిందన్నారు. రేపు అందుకే ప్రత్యేకంగా ఇమీడియట్ మీటింగ్ పెట్టుకున్నాం మేము. భవానీ మ్యామ్, మీరు చెప్పండి, ఇప్పటి వరకు కమిషన్కి సంబంధించి అసలు రైతుల సమస్యల గురించి ఏ ఏ విషయాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు? అసలు ప్రభుత్వం ఎలా స్పందించింది? ఏం జరుగుతుంది ఇటు కమిషన్కి, అటు ప్రభుత్వానికి రైతు సమస్యల మీద ఎలా గొంతెత్తబోతున్నారు ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. బిఫోర్ దట్ చాలా గట్స్ ఉండాలి గవర్నమెంట్కి ఒక కమిషన్ ఏర్పాటు చేయడానికి. సో రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కూడా చాలా చక్కటి నిర్ణయం తీసుకుంది. తర్వాత ఇకపోతే ఈరోజు కూడా మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఆన్ కండక్టింగ్ సచ్ నైస్ ప్రోగ్రామ్. మీరు అడిగినట్టుగా ఫస్ట్ మొట్టమొదటిసారి కమిషన్ ఏర్పడగానే మేము నిజామాబాద్ పసుపు రైతులకు అండగా మేము పోవడం జరిగింది. ఎప్పటి నుంచో నానుస్తున్నారు, బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో ఐటమ్ అది, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి. సో ఆ దిశగా వాళ్ళు అడుగులు వేయకపోతే మేము మొట్టమొదటిసారిగా కమిషన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. 2 రోజుల పర్యటన అక్కడ. మన దగ్గర సార్ చెప్పినట్టు, ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు, ఒక ప్రాంతంలో పత్తి విత్తనాలు పండిస్తే, ములుగు అనే అటు సైడ్ ప్రాంతం ఆ జిల్లాలలో మొక్కజొన్నలు పండిస్తే, ఖమ్మంలో చిల్లి ఎట్లనో పసుపుకు మనది పేటెంట్. నిజామాబాద్ తర్వాత ఆదిలాబాద్ ఆ ప్రాంతాలలో ఇప్పుడున్న ఉమ్మడి నిజామాబాద్. సో అక్కడ వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ కూడా అక్కడ సాంకేతికత అవన్నీ లేకపోవడం, పాత పద్ధతులలోనే అవన్నీ చేయడం. సో అవన్నీ గుర్తించి మేము గవర్నమెంట్కి అన్నీ కూడా రికమెండేషన్స్ పంపడం జరిగింది మా తరఫు నుంచి, కమిషన్ తరఫు నుంచి. అంటే దొబ్బడం దగ్గర నుంచి పసుపును మళ్ళీ దాన్ని క్యూరేట్ చేయడం, దాని తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్ కోసం కూడా టెక్నాలజీకి తోడ్పాటు అందించండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో కొన్ని రోజులలో అవి కూడా రావడం, ఫార్మ్ మెకనైజేషన్ అంటారు కదా, సో ఆ పద్ధతులన్నీ కూడా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది మేము మా విజిట్ తర్వాతనే. సో విచ్ ఈస్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అస్. దాని తర్వాత ఒక సూర్యాపేట జిల్లాలో విత్తన వడ్లు అవి పండించి రైతు నష్టపోవడం జరిగింది, కల్తీ విత్తనాలు తీసుకొని. సో అక్కడికి వెళ్ళి వాళ్ళను అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అవి ఎలా అమ్మిండ్రు, ఎట్లొచ్చినాయి మార్కెట్కి, వాళ్ళు ఒక ట్రూత్ఫుల్ లేబుల్ అని చెప్పి సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకొని రోడ్డు మీద ఎక్కడో చోట ఎవరో ఒకరు దాన్ని కాపీ కొట్టడమా, లేకపోతే కావాలని విత్తన కంపెనీలే సెకండ్ గ్రేడ్ ఐటమ్స్ అమ్మడం కానీ అవన్నీ జరుగుతున్నాయని చెప్పి మేము వెళ్ళి ఎంక్వైరీ చేసి, వాళ్ళకు కూడా రాత్రే మేము పోతున్నామని తెలిసే వాళ్ళకు కాంపెన్సేషన్ అందింది, విచ్ ఈస్ అనదర్ వెరీ గుడ్ థింగ్. తర్వాత మొన్న చిల్లి, ఖమ్మం మన దగ్గర చాలా బిగ్గెస్ట్ క్రాప్ అది. సో విత్తనోత్పత్తి జరుగుతుంది, అలాగే క్రాప్ కల్టివేషన్ కూడా జరుగుతుంది. సో అక్కడ కూడా దాదాపు ఒక 70 మంది రైతులకు మా సభ్యులు, గౌరవ సభ్యులు గోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆ ప్రాంతం నుంచి, వారి దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ అందించే విధంగా ఆయన కృషి చేశారు. సో అట్లనే
ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇందాక గద్వాల్ అక్కడ కూడా మమ్మీతో మాట్లాడతాను. ఇంకా కాలర్ చాలా ఓకే. కరీంనగర్ నుంచి వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే ఓకే, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ ఉన్నారు, మేడం ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మేడం ఒక చిన్న విన్నపం. మొన్న రబీలో మేడం చాలా మంది రైతులు తమరు ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టుగా సన్న రకాల వడ్లు పండించి మన ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మేడం. ఆ బోనస్ అనేది రాకపోవడం వల్ల చాలా మందికి వ్యవసాయానికి పెట్టుబడికి ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి ఆ యొక్క బోనస్ రిలీజ్ చేయాలి. మీ డీటెయిల్స్ అన్ని వెంకటరెడ్డి గారు మీరు ఎవరెవరికి మీ ప్రాంతంలో మెజారిటీ అయితే చాలా వరకు అందరికీ కూడా బోనస్ అందించడం జరిగింది. 1, 2, 3 విడతల్లో కూడా అందించడం జరిగింది. ఇఫ్ ఎట్ ఆల్ ఎక్కడన్నా 1, 2 ఇలాంటి ఏమన్నా కేసెస్ ఉంటే కనుక ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. మేము తప్పకుండా వెంకటరెడ్డి గారు దీని మీద మేము పంపిస్తాము. మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా మా కమిషన్కి పంపించండి, లేదా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది బూర్గుల రామకృష్ణారావు భవన్లో మీరైనా నేరుగా రావచ్చు. దాని మీద ప్రభుత్వానికి పంపిద్దాం, చూద్దాం. విల్ టేక్ ద డిసిజన్. మరో కలర్ కూడా లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏం క్వశ్చన్ అడుగుతున్నారు? మేడం నా పేరు పుండరీకం, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను సెరికల్చర్ పట్టు పురుగులు పెంచే మల్బరీ రైతులు మేడం. నేను గత 10 సంవత్సరాలుగా సెరికల్చర్ చేస్తున్నాను. ముందుగా టీసాట్ వారికి అభినందనలు మేడం. ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు మా రైతుల లోకానికి చాలా ఉపయోగకరం, మంచి సమాచారం అందిస్తున్నారు. ఇలాంటి కోదండరెడ్డి గారు లాంటి చైర్మన్ మేడం మా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను మేడం. సార్ గారికి వ్యవసాయ కుటుంబానికి ఇచ్చారు, వ్యవసాయం చాలా అవగాహన ఉంది. నేను ఎక్కువసేపు మాట్లాడాను కానీ డైరెక్ట్ గా మా సమస్య చెప్తాను సార్. సెరికల్చర్ హార్టికల్చర్ కలిపినాక చాలా డెవలప్మెంట్ అయ్యాక రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది సార్. ఈ సిబ్బంది కొరత కానీ, రైతులకు పేమెంట్ విషయంలో కానీ, రీలర్లకు సౌకర్యాలు కానీ, రైతులకు తక్కువ ఇన్సెంటివ్ పేమెంట్స్ లో కానీ చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఇది ప్రస్తుతం ఒక 10-12 వేల ఎకరాలే ఉంది, కానీ 1,00,000 ఎకరాల వరకు పెంచుకునే అవకాశం ఉంది సార్. ఇందులో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సార్. 2 ఎకరాలలో కూడా మంచి ఇన్కమ్ తీసుకురావచ్చు. ఈ నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి సార్ ఇది. ఇంకోటి ఏంటంటే ఇది దాదాపుగా మేము సంపూర్ణంగా సేంద్రియ పద్ధతిలో చేస్తాం సార్. ఇది వాతావరణానికి కూడా చాలా అనుకూలమైన పంట సార్. చాలా తక్కువ పెస్టిసైడ్ వాడతాము, తక్కువ ఫర్టిలైజర్ వాడతాము. చాలా బాగుంటుంది సార్ ఇది యువతకు. ఇది ఒక 2 మెంబర్ కానీ 3 మెంబర్స్ మన వ్యవసాయ కమిషన్ మెంబర్స్ తోటి ఒక కమిటీ వేసి సెరికల్చర్ పై ఒక సంపూర్ణంగా ఒక స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే చాలా బాగుంటుంది సార్. 1,00,000 మంది రైతులకు ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశం ఇందులో ఉండదు సార్. దీని మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టండి సార్. అలాంటిగా ప్రభుత్వం చెప్పిస్తాలే ఒక పెద్ద మనిషి తరహాలో మీలాంటి వ్యక్తులు ఇది పట్టించుకుంటేనే ఇది ముందుకు పోతుంది సార్. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్సే లేవు సార్. చైర్మన్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్. మీ పాదాల ముందుకు మా సమస్యనే పెడుతున్నాం సార్. భాయ్ సాబ్ నమస్కారం. ఇప్పుడు సెరికల్చర్ విషయంలో వాస్తవంగా ఇది బాగా లాభదాయకమైన పంట. కాకపోతే సెరికల్చర్, హార్టికల్చర్ 2 శాఖలను కూడా కలపడం వల్ల మేము కొంత ఇబ్బంది పడుతున్నాము. మాకు స్వతహాగా మాకు సిబ్బంది ఉండాలి అనే మాట సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషన్ ఆఫీసర్కి వచ్చిండ్రు, వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిండ్రు. 1 సిబ్బంది పెరగాలి, 2 దాంట్లో లాభదాయకమైన పంట అనేది ప్రత్యక్షంగా మా కమిషన్ మెంబర్లమంతా కూడా పోయి చౌదర్పల్లి అనే గ్రామంలో ఒక మహిళ చేస్తుంది. పాపం చాలా తొందరగా వస్తుంది, మంచి లాభదాయకమైన పంట. ఇందులో కేంద్ర ప్రభుత్వం సాయం కూడా చేస్తూ ఉంది, దీనికి ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని రైతులకు ఉండే ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగించుకోవడానికి మేము పూర్తిగా మీ మాటతో ఏకీభవిస్తున్నాము. ఏదైనా అంటే మన ప్రభుత్వం, మన మంత్రివర్గం అంతా కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతు ఆర్థికంగా బలపడాలి, రైతు ఎక్కడ కూడా రైతు ఆత్మహత్యలు చేసుకోవద్దు అనేది ప్రభుత్వ లక్ష్యం. అందువల్ల లాభదాయకమైన పంటలకు ప్రాధాన్యత ఇవ్వడము అనే దాంట్లో మా శక్తి మేరకు మీరు ఇంకా ఏమైనా దీంట్లో మీరు ఇప్పుడైతే మాతో ముఖాముఖి మాట్లాడింది, కానీ మీరు దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, లేకపోతే మీకు ఏమైనా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందాలా అనే మాట ఏదైనా ఒక రాత మూలకంగా రాసి మాకు పోస్ట్లో చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. కావాలంటే మా నెంబర్ కూడా రాసుకోండి. మీకు మీరన్న మాటకు పూర్తిగా ఏకీభవిస్తున్నాము. ఈ సెరికల్చర్ వ్యవసాయాన్ని ఇంకా
బాగా ప్రోత్సహించాల్సిన అవసరము మన రాష్ట్రంలో అయితే ఉన్నది. సార్ చాలా మంచి మాట చెప్పారు. మ్యామ్ మీరు చెప్తారా? అయితే పుండరీకం గారు మీరు అన్నట్టుగా నిజంగా కూడా ఇది కలపడం వల్ల ఇది జరిగిందని చెప్పి ఒక డెలిగేషన్ అయితే మా దగ్గరికి రావడం జరిగింది. గౌరవ చైర్మన్ గారు దాని మీద ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది, వ్యవసాయ శాఖకు ముఖ్యంగా. ఏంటంటే దీన్ని విడదీస్తే దేనికి అది స్వయం సమృద్ధి సాధిస్తాయి, ఇవన్నీ కూడా ప్రతిపత్తితోని సంస్థలు ఎట్లా ముందుకు పోతాయని. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు చాలా ప్రోత్సాహకాలు ఉన్నాయి ఇందాక సార్ చెప్పినట్టు. అండ్ వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్. మన తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం ప్రొడ్యూస్ చేయడంలో దేశంలోనే నంబర్ 1, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ మన టస్సర్, మన మహదేవ్పూర్ టస్సర్కి చాలా మంచి పేరుంది అండ్ ప్రపంచంలోనే నంబర్ 1 అది. మళ్ళీ అది చూస్తే సో మనం తెలంగాణ నంబర్ 1 మన దేశంలో. ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు జియో ట్యాగింగ్ కలిగి ఉన్నది మహదేవ్పూర్ టస్సర్కి. మీరు అన్నట్టుగా న్యాచురల్ పద్ధతిలో అక్కడ కూడా చెట్ల మీద నుంచి అక్కడ న్యాచురల్గా గ్రో అయిన పురుగులను ఎరుకొచ్చి చేస్తారు. ఏరికల్చర్ని కూడా మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సెరికల్చర్తో పాటు మీకు అందరికీ తెలుసు ఆముదాలు దాంతో తీస్తూ ఉంటారు. సో అట్లా మా ప్రాంతంలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా చాలా బాగుంది. మేము ఒక దగ్గర విజిట్ చేయడం కూడా జరిగింది. మీ జేడీ గారు, లత గారు అండ్ ఇంద్రసేన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది మా దగ్గరికి. ఏ పద్ధతులు పాటిస్తే మీరు ఇంకా ఎక్కువ పంటను ఉత్పత్తి చేయొచ్చు. అట్లనే మెజారిటీ ఆర్ విమెన్ ఫార్మర్స్. మంచి పాయింట్ చెప్పిన ఇందాక సార్. అందులో సెరికల్చర్ ఎప్పుడు కూడా చాలామంది అంటే మగవాళ్ళు వేరే పనుల మీద బయటికి పోయినా కూడా ఇది ఆడవాళ్ళు చేస్తారనమాట వ్యవసాయం. సో మా కమిషన్ ముఖ్య ఉద్దేశం కూడా అదే, అంటే మహిళలని కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడం. ఆల్రెడీ 80% ఆఫ్ ద రూరల్ ఉమెన్ వ్యవసాయ అనుబంధము, ఈ ఆధార పంటల మీద దీనిల మీదనే ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వాళ్ళని ప్రోత్సహించడానికి కూడా ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఇందాక సార్ చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఇంకా కూడా దీని మీద విస్తృతంగా ముందుకు తీసుకుపోవచ్చు. చాలా ఉన్నాయి. రీలింగ్ యూనిట్స్ నెలకొల్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ది లేదు, ఒకటి జనగాంలో ఒకటి ఉంది. సో దానివల్ల కూడా కొంచెం వెనకబడ్డము. నిజంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. అవి ముందుకు వచ్చి నెలకొల్పాల్సి ఉంటుంది. రీలింగ్ యూనిట్స్ వస్తే కనుక ఎక్కువ ఉత్పత్తిదారులు ముందుకు వస్తారు, వాళ్ళు కూడా వేయడానికి ముందుకు వస్తారు. మరో కలర్. మేడం, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారికి నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఒక రైతు బిడ్డగా, రైతు ఉద్యమాల్లో కీలకంగా ఉన్న వాళ్ళగా మీరు ఒక తెలంగాణ ప్రభుత్వంలో విత్తన చట్టం కానీ, భూభారతి గురించి కానీ, రైతులకి అవగాహన విషయంలో చాలా చక్కటి చొరవ తీసుకుంటున్నారు. ఇందుకు రైతుల తరపున కృతజ్ఞతలు. చెప్పండి. ఇందులో ఈ మనకు సహకార సంఘాలకి యూరియా సరఫరా చేసేటప్పుడు రవాణా ఖర్చులు భరిస్తుంది ప్రభుత్వం. కానీ అదే ఎఫ్పిఓలకి యూరియా చేరవేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ భరించాల. ఎఫ్పిఓలకి చేరేటప్పటికి యూరియా అనేది 300 నుంచి 310 రూపాయల వరకు వస్తుంది రవాణా ఖర్చులతో కలుపుకుంటే. దీనివల్ల రైతులకి ఎఫ్పిఓలు యూరియా సరఫరా చేయడంలో కొంచెం రేటు విషయంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీని విషయంలో కొంచెం చర్య తీసుకోవాలంటే సహకార సంఘాలకు యూరియా సప్లై చేసే విషయంలో ఒక రకంగా ఉంటే, ఈ ఎఫ్పిఓలు అన్నారు కదా, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ విషయంలో కదా మీరు అన్నది. ఇప్పుడు ఎఫ్పిఓలకి న్యాయంగా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థికంగా ఎంకరేజ్ చేస్తున్నది. అది మంచి నిర్ణయమే. మీకు ఎరువులు తక్కువ ధరకు సప్లై కావాలి. ఎఫ్పిఓలు ఏర్పాటు చేసిన ఉద్దేశం కూడా అదే. కాబట్టి దీని విషయంలో మేము వెంటనే, మాకు ఇప్పటివరకు ఈ విషయం మా దృష్టికి రాలేదు. ఈ ఎరువుల సప్లై కానీ ఇంకొకటి కానీ మీ ఎఫ్పిఓల ద్వారా ఆర్గనైజ్ చేస్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటివి చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయము మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పటికే వారి దృష్టిలో ఉంది. ఈ విషయంలో ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తాం. రెండవది, రైతుకి, భూమి ఉన్న రైతుకి ఒక గుర్తింపు కార్డు ఉండాలి అనేది ఈ మొన్న తెచ్చిన భూభారతి చట్టంలో ఒక గుర్తింపు కార్డు కొరకు రికమెండేషన్ కూడా చేసినాం. దాంట్లో భూధార్ కార్డు అనేది పెట్టదలుచుకున్నాం. అంటే రైతుకి ప్రతి 1 గుంట ఉన్నా, ఒక 10 ఎకరాలు ఉన్నా, భూమి ఉన్న రైతుకి భూధార్ కార్డు ఉండాలి. ఆ భూధార్ కార్డు ఉండడం వల్ల అనేకమైన సదుపాయాలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక సాయం కానీ, సబ్సిడీలు కానీ, మరొకటి కానీ రైతుకి ఒక గౌరవంగా ఉంటుంది అనే అభిప్రాయంతో ఈ ROR చట్టం, భూభారతి చట్టంలో అది ఆ వెసులుబాటు పెట్టినాం.
సార్ సునీల్ గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అంటే ఈ కమిషన్లోనే వ్యవసాయంతో పాటు రైతు సంక్షేమం అనేటువంటి పదాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి రైతు సంక్షేమం కోసం ఏం చేస్తుంది సార్ కమిషన్? ఎలాంటివి పనులు చేస్తుంది? ఇప్పటివరకు ఎలా ఉంది? స్వామినాథన్ గారు అందరికీ సుపరిచిత వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసి దానికి రిపోర్ట్ పెట్టినప్పుడు రిపోర్ట్కి ఒక పేరు రాస్తాడు. ఆయన దాని టైటిల్ ఏం రాస్తారంటే సర్వింగ్ ద ఫార్మర్ ఈ సేవింగ్ అగ్రికల్చర్ అంటాడు. రైతుకు సేవ చేయటం అంటే వ్యవసాయాన్ని రక్షించడం అని. అంటే రైతు లేని వ్యవసాయం ఏముంటుంది? అంటే రైతు సంక్షేమాన్ని ఆలోచించకపోతే వ్యవసాయం మిగిలి ఉండదు. కాబట్టి ఇది కేవలం వ్యవసాయ కమిషన్ అని మాత్రం కాకుండా వ్యవసాయము మరియు రైతు సంక్షేమ కమిషన్ పేరు పెట్టాం. అంటే రైతు లేకున్నా వ్యవసాయం జరగచ్చు, మెకనైజేషన్ చేయటం రకరకాల పద్ధతిలో. కానీ ఈ దేశంలో రైతు లేకుండా వ్యవసాయాన్ని ఊహించుకోలేం. కాబట్టే రైతు సంక్షేమ కమిషన్లో వ్యవసాయంలో అందులో వచ్చిన మార్పు చేర్పులు ఇంకేనా వాళ్ళని ఆలోచన చేస్తూనే ఆ ఫలాలు రైతుకు దక్కాలి, రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కమిషన్ పేరులోనే అట్లా పెట్టడం జరిగింది. ఫార్మర్ వెల్ఫేర్ విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు పెద్దలు కోదండరెడ్డి గారు చాలా అంశాల దృష్టి తీసుకొచ్చారు. అంటే రైతు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపైన ఇప్పుడున్న విధానాలేంటి, ఇప్పుడున్న పథకాలేంటి, వాటిలో ఎట్లాంటి మార్పులు చేర్పులు చేయాలి అని ఆలోచన చేయటే బాధ్యతే కమిషన్ది. ఇప్పుడు ఉదాహరణకి మీరు మాట్లాడారు మొక్కజొన్నల గురించి, విత్తనోత్పత్తి గురించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దేశానికి కావాల్సిన 40% విత్తనాలు ఇక్కడే పండిస్తున్నారు. ఎవరు పండిస్తున్నారు? రైతులు పండిస్తున్నారు. దేశానికి కావాల్సిన విత్తనాలు వస్తున్నాయి కానీ రైతు సంక్షేమం లేదు. కాబట్టి వాళ్ళకేం చేయాలి? అదేవిధంగా అది పంట రుణాలు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు పెద్దలు భూముల గురించి మాట్లాడారు. వీటన్నిటిని కూడా వ్యవసాయాన్ని రైతు కోణం నుంచి చూసే ప్రక్రియనే రైతు కమిషన్ చేస్తుంది. పెద్దలు మాటికి చెప్పారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక రైతు బిడ్డ, కేబినెట్లో ఉన్న వాళ్ళు చాలామంది వ్యవసాయ కుటుంబాలు. ఆ మాటకు వస్తే చాలా రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది తండ్రులో, తాతలో, ముత్తాతలో వ్యవసాయ కుటుంబాలు ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ ఆలోచన చేస్తూ ఫార్మర్స్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం. అందులో అతి కీలకమైనది ఏంటంటే, ఒకటి మీరు భూమి దగ్గర నుంచి మొదలుపెట్టి భూమి, విత్తనము, ఎరువులు, పురుగు మందులు, మార్కెట్లు, పంట రుణాలు అన్ని దశలలో, అంటే విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చి అమ్ముకునేంత వరకు కూడా రైతుకు కష్టము నష్టం కలగకుండా పండించిన పంటకు దిగుబడికి రావాలి, దానికి సరసమైన ధర రావాలి. వీటన్నిటి ప్రయత్నాలు కమిషన్ చేస్తుంది. ఎస్, గోపాలరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి దాదాపు అంటే చిన్న చిన్న నీటి వనరుల మీద మనం ఎక్కువగా ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఎలా నడుస్తుంది దానికి? లోగడ ఇరిగేషన్ అనేది మేజర్ ఇరిగేషన్ తప్ప ఇప్పుడు ఏది చూడటం లేదు. లోగడ మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ ఉంది. చిన్న చిన్న కమతాల గ్రామాలు ఉన్నాయి, చెరువులు, కుంటలు. దాన్ని ఈ గత ప్రభుత్వం పూర్తిగా నిర్వహణ చేసిన తర్వాత చెర్ల నీళ్లు ఉంటున్నాయి కానీ చెరుకు పొలాలకు నీళ్లు అందటం లేని ఉద్దేశం ఉన్నది. దాన్ని మా కమిషన్ దృష్టికి వచ్చినప్పుడు ఏదైతే మేజర్ ఇరిగేషన్ ఒకటి, దాని మీడియం అండ్ స్మాల్ ఇరిగేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము మొన్న మంత్రి గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే చెర్ల నీళ్లు ఉంటున్నాయి, చిన్న రైతులకు నీళ్లు అందటం లేదు. దాంతో ఓన్లీ మేజర్ ఇరిగేషన్కి ఏదైతే పెట్టుబడి పెడుతుండ్రో అది సరి అనేది కాదు. ఎందుకంటే ఇది రైతులు అయితే ఏదైతుందో గ్రామాలలో ప్రాజెక్టుల కన్నా ఎక్కువ చిన్న కమతాలు చేస్తుండ్రు, కుంటలు, చెర్లు. దాన్ని చేయాలనే ఉద్దేశంతో మేము మొన్న సపరేట్ చేయాలని ఆలోచన ఒకటి ఉంది మాకు. మేము తెలంగాణలో గద్వాల్ ప్రాంతంలో పత్తి విషయంలో రైతులు బాగా నష్టపోయారనేటువంటి వార్త ఎక్కువగా వచ్చింది. అది కమిషన్ దృష్టికి వచ్చిందా? దాని మీద ఏమైనా చేస్తున్నారా ఏంటి అనేది? కమిషన్ దృష్టికి వచ్చింది అండ్ కమిషన్ అక్కడికి వెళ్ళడం జరిగింది కూడా. సో దాని మీద వాళ్ళు ఏం చేసిండ్రంటే, విత్తన కంపెనీలు, వేద, సమ్ అదర్ కంపెనీస్ ఉన్నాయి, పెద్ద లిస్టే ఉంది. సో వాళ్ళందరూ ఏం చేసిండ్రు, ఫస్ట్ ఒక రేట్ చెప్తారు, తర్వాత వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మొన్న జిఓటి టెస్ట్ పేరు మీద గ్రోత్ టెస్ట్ పాస్ అవ్వలేదని చెప్పి దానికి 90% ఉండాలి, 85% వస్తే తీసుకోమని చెప్పేసి అవన్నీ కూడా తీసుకొని విత్తనాలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని డబ్బులు ఇవ్వకుండా ప్లస్ విత్తనాలు కూడా తిరిగి ఇవ్వకుండా దాన్ని ధ్వంసం చేయకుండా అట్లా ఆపి పెట్టేసరికి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు పంట వేసుకోవడానికి పెట్టుబడి లేక చాలా ఇబ్బందులు గురవుతూ మా దగ్గర రావడం జరిగింది. మేము అక్కడ గద్వాల్ కలెక్టరేట్లో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా పిలిచి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు వాళ్ళను, తర్వాత ఈ ఉత్పత్తిదారులను, వ్యవసాయదారులను, వీళ్ళని అందరినీ కూడా రైతులను పిలిచి కలెక్టర్ ముందటనే కలెక్టరేట్లోనే మా కమిషన్ అందరూ కూడా కూర్చొని అడగడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా
ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ నెలలో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున కంపెన్సేషన్ ఇవ్వాలి అనేది అల్టిమేటం కూడా కలెక్టర్ గారు జారీ చేయడం జరిగింది. సో దాని మీద వాళ్ళు కూడా ఇప్పుడు సుముఖంగా ఇప్పుడు స్పందించి ఇవ్వడం జరుగుతుంది. అదొక అచీవ్మెంట్. ఇకపోతే ఇందాక గోపాల్ రెడ్డి గారు చెప్పిన దానికి లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. వెనకటికి కూడా మన చిన్నప్పుడు కూడా ఒక వ్యవస్థ ఉండేది, నీరేటి కాడి వ్యవస్థ అట్లా, అంటే మస్కూరోళ్ళు ఏదో ఒకటి వాట్ ఎవర్ వి కాల్, బట్ వాళ్ళు ఒక బ్యాట్ చేసుకొని వాళ్ళు తిరిగి చెరువులు, కుంటలు, తూములు అవన్నీ కూడా సరి చేసుకునేది. ముందుగా వర్షం వచ్చే కంటే ముందే, వాన నీళ్లు చెరువులకు ప్రవహించకన్నా ముందే అది మళ్ళీ అవుట్ఫ్లోకి దానికి దేనికి కూడా ఏమంటారు అబ్జెక్షన్ కలగకుండా, లేదంటే వాటర్ను పోతాయి, ఒక్కోసారి తూములు పోతాయి, చెరువు కట్టలు తెగిపోతాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవడానికి ఒక ఫెసిలిటీ ఉండేది. చిన్న అమౌంట్, స్మాల్ అమౌంట్ అట్లా ఉంటే ఏ ఊరి వాళ్ళు ఆ చెరువును కాపాడుకోవడము అట్లా ఉండేది. వాటర్ బాడీ అసోసియేషన్స్ కానీ, వాటర్ యూజర్ అసోసియేషన్స్ కానీ అట్లా అని. ఇప్పుడు కర్ణాటకలో చక్కగా అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తూ ఉంది. సో అట్లనే మన దగ్గర కూడా ఇప్పుడు మేజర్ నుంచి మైనర్ విడదీయాలని చెప్పి మెజారిటీగా మళ్ళా కమిషన్ అక్కడ మంత్రి గారిని కూడా బోసరాజు గారిని కలవడం జరిగింది. తర్వాత ఇక్కడ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలిసి 2-3 సార్లు మేము రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. తర్వాత ఖచ్చితంగా దీన్ని విడదీయాలి అనే దాని మీదనే ఉన్నాం. ఇప్పుడు అది విడదీస్తే కనుక చాలా ప్లస్ అవుతుంది. సో ఎక్కడికక్కడ నీటిపారుదలకు ఎక్కడ కూడా ప్రాబ్లం జరగదు. అదొకటి. తర్వాత ఇందాక మాట్లాడుకునేటప్పుడు మనం ఎఫ్పిఓల గురించి టాపిక్ వచ్చింది. సో చాలా వరకు మహిళలు కూడా రన్ చేస్తున్న ఎఫ్పిఓలు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. మన దగ్గర యాదగిరిగుట్టల జీవా అని, సో వాళ్ళకు ఒక ఎన్జిఓ పీస్ అనే సమ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సపోర్ట్ చేయడము, నాబార్డ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా సపోర్ట్ చేయడము. తర్వాత బొమ్మల రామారంలో మన దగ్గర దీశాలి అని ఒకటి, డెక్కన్ సొసైటీ అని ఒకటి పస్తాపూర్ జైరాబాద్లో, అట్లా చాలా దగ్గర మన దగ్గర వంటి మామిడిలో ఒకటి, ఇట్లా మహిళలు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అప్పటి ఒక కాలర్ మాట్లాడినారు కదా, సో వాళ్ళందరూ కూడా చాలా సాఫీగా చేస్తున్నారు. మెజారిటీ వాళ్ళందరూ కూడా మీలాగానే న్యాచురల్ ఫార్మింగ్ వైపు, ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు టర్న్ అయినరు. వాళ్ళు స్పెషల్గా వాళ్ళు యాక్చువల్గా కమిషన్ తరఫు నుంచి మేము కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా సెల్ఫ్ లైక్ ట్రైన్ ద ట్రైనర్ అనే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని వాళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ మిగతా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నారు. సో టీడీఎఫ్ లాంటి సంస్థలు, పీస్, ఉజ్వల చాలా ఉన్నాయన్నమాట, ఇట్లాంటి స్వరాజ్. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గుడ్ జాబ్. అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా దీని మీద బాగా పట్టుకొని ఉన్నారు. రాబోయే రోజులల్లో మోర్ ఎఫ్పిఓస్ని కూడా చేసి ఇప్పుడు 670 అట్లా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ పెడితే కనుక మేము కూడా మా కమిషన్ నుంచి కూడా ఒకటి పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాము సార్ వాళ్ళ సొంత గ్రామం దగ్గర మండలంలో. సో అక్కడ కూడా ఎక్కువ ఈ హార్టికల్చర్ పంటలు, ఈ కూరగాయలు, ఈ ఆకుకూరలు అక్కడే పండుతాయి ఎక్కువ మెజారిటీగా. సో అక్కడ నుంచే స్టార్ట్ చేసినాం ఒకటి. సో అది కనుక సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి ఎఫ్పిఓస్ అన్ని పెట్టాలని కూడా. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇందాక 1600 మంది ఉన్నారు ఒక దానిలో. సో కర్ణాటక తరహాలో ఇప్పుడు శివగంగా లాంటివి ఉన్నాయి, 18,000 సభ్యులు ఉన్నారు. అట్లా చేస్తే కనుక సహకార వ్యవసాయం ఎప్పటికి కూడా సక్సెస్ అవుతుంది. సో మా కమిషన్ ఉద్దేశం కూడా అదే. సో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలని, దాని ఆధారిత రంగాలను కూడా ప్రోత్సహించడం అనేది. ఇందాక సెరికల్చర్ గురించి వచ్చింది, అట్లనే హార్టికల్చర్, తర్వాత అనిమల్ హస్బెండరీ అన్నిటినీ కూడా. సో ఇంటింటికి అప్పుడు ఏంటంటే జీవాలు ఉండేవి, ఈ బర్రెలు కానీ గొర్రెలు కానీ అట్లా ఉంటే న్యాచురల్గానే ఆ పెండ అది ఇది వచ్చేది, దాన్ని వేసి వ్యవసాయం నడిపించేది. సో ఇంకా ఇందాక సార్ కూడా ఇంకొక విషయం, చక్కటి విషయం తీసుకొచ్చిండ్రు, భూదార్ అనేది. సో అట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే సాంకేతికత జోడిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకొచ్చి దాంతో ఏంటంటే పంటను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, అట్లా అది రాబోయే రోజులు అంటే ఒక వారం రోజులలో ఈ పంటకి తెగులు సోకబోతుందని ముందే మనకు ఇస్తుంది అనమాట వార్నింగ్. సో దాన్ని బట్టి వాడకం, ఎరువులు వాడకమా లేకపోతే న్యాచురలా, అది వాట్ ఎవర్ కెమికల్, కానీ సగానికి సగం తగ్గించవచ్చు. అంటే వచ్చిన తర్వాత ఒకసారి రోగం వచ్చిన తర్వాత దానికి వేసే బదులు, ఎరువులు మందులు వేసే బదులు రాకముందే అరికట్టే విధంలో అట్లా చేస్తే ఇటు రైతుకి లాభము, తర్వాత అటు ఆరోగ్యానికి కూడా, మనకు కూడా ఎండ్ ప్రోడక్ట్ ఎంజాయ్ చేసే మనకు కూడా చాలా మంచిగా ఉంటుంది హెల్త్ పరంగా అనేది ప్రభుత్వం చాలా చక్కటి నిర్ణయం. వన్స్ అగైన్ వి కంగ్రాచులేట్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. తర్వాత ఇంకా పోతే మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఈ చెరువులు ఒకటే కాదు, తర్వాత విత్తనాలు ఒకటే కాదు, మెజారిటీ థింగ్ ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు వ్యవసాయం వదిలేస్తున్నారు.
రైతులు లాభసాటిగా లేదని చెప్పి. సో బోనస్ ఇప్పించే విషయంలో కానీ రైతుకి, తర్వాత మిగతా సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అందించడానికి వ్యవసాయంగా, సో దానికి కమిషన్ తోడ్పాటు అందిస్తాం. Yes, ma'am. చాలా మంచి చూడమ్మా, మాట ఇక్కడ చెప్పారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈ మైనర్ ఇరిగేషన్ను ఇగ్నోర్ చేయడం. వ్యవసాయము, రైతు పక్కన అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే గతంలో కూడా ఈ మైనర్ ఇరిగేషన్ను చెరువులు, కాలువలు, వర్షాకాలంలో పడే వర్షం ప్రతి బొట్టు కూడా చెరువుకు పోయేటట్టు వాటి నిర్వహణ కానీ అవన్నీ కూడా బాధ్యతలు ఆ గ్రామంలో ఉండే రైతుకే అప్పచెప్పి నీటి నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలం నుంచి కూడా గొలుసు చెరువులు ఉన్నాయి. నిజాం కాలంలో కూడా ఇక్కడ ఈ చెరువులకు ఆనాడు ఆ నిజాం కాలం నుంచి ప్రభుత్వాలు ఎప్పుడూ దీనికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చినాయి. అయితే ఈ చెడిపోయిన వ్యవస్థ, ఈ వ్యవస్థలో మూడవ వ్యవస్థ ఇది. మైనర్ ఇరిగేషను 45,000 చెరువులు పూర్తిగా దీనికి మళ్ళీ కట్టలు కానీ, తూములు కానీ, కల్వర్ట్లు కానీ, మన వాటర్ వచ్చే సోర్సెస్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దీన్ని మేజర్ నుంచి విడగొడితే తప్పిస్తే ఇది బాగుపడదు అనే అభిప్రాయంతో ఇప్పటికే తొలిసారిగా కన్సర్న్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూత్రప్రాయంగా దీని విషయంలో చెప్పినాం, వారు కూడా ఒప్పుకున్నారు. దానికి ఒక బలమైన చట్టరూపం తీసుకురావడానికి, ఏ విధంగా దీన్ని అమలు జరగాలి, ఎవరికి బాధ్యతలు పెట్టాలి, దీనికి నిధులు ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచన చేయడానికి ఆల్రెడీ సునీల్ గారికి చట్టరూపకంగా తీసుకురావడానికి వారికి బాధ్యత అప్పచెప్పినాం. ఇందులో ఇప్పటికే ఒక 11-12 మంది కమిటీ కూడా వేసినాం. చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా చర్చ అయిన తర్వాత, ఒక రూపం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి రాబోయే రోజులలో కృష్ణా గోదావరితో పాటు పూర్వకాలం నుంచి వస్తున్న మైనర్ ఇరిగేషన్ను మళ్ళీ దారికి తీసుకురావడానికి ఈ కమిషన్ ఇప్పటికే చాలా ప్రయత్నం చేసింది. అది అంతిమ దిశలో ఉంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఎస్ సార్, మీరు చెప్పండి సార్. అంటే రాబోయే రోజుల్లో కమిషన్ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారంటే? ఇప్పుడు కమిషన్ ఏర్పడ్డ తర్వాత మేము చైర్మన్ గారు సభ్యులు జరిగిన తర్వాత రైతులతోటి మాట్లాడిన సందర్భాలు, వారు చేస్తున్న వ్యవసాయాన్ని బట్టి చూస్తూ ఉంటే కమిషన్ బ్రహ్మాండంగా ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, తర్వాత మన ఈయన అగ్రికల్చర్ మినిస్టర్ కానివ్వండి, అంతకుముందు ఏం వ్యవసాయం చేయాలి, ఒక్క పంట వేస్తే మా తాత వరి వేసిండు, వరి వేస్తుంటే. కానీ ఈసారి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులను పెట్టి ఏ పంట వేస్తే ఎట్లా చేంజ్ చేయాలి అనే విధానంతో రైతులకు కొంత అవగాహన కల్పించిన ఒక నెల మొత్తంలో. మొన్న ఇంతకుముందు ఎప్పుడు ములుగులో ఒక ట్రైబల్ జిల్లా, మొత్తం ములుగు జిల్లాలో ఒక ట్రైబల్ జిల్లాలో మొన్న మా కమిషన్ అంతా పోయిన తర్వాత అక్కడ నకిలీ విత్తనాలు ఏదైతే రైతులకు ఇచ్చేసారో, తర్వాత ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు మొన్న కమిషన్ పోయి ప్రైవేట్ సంస్థల నుండి, ప్రైవేట్ కంపెనీలతోటి 3,75,00,000 రూపాయలు మా చైర్మన్ గారు వారితోటి ఇప్పివ్వడం జరిగింది. ఒకటి. రెండవది, రైతుల సమస్య ఇప్పుడు మా తిరిగిన తర్వాత రైతులకు ఒక అవగాహన సదస్సు, పోడు భూముల సమస్య, వ్యవసాయము, రకరకాలుగా ఏ పంటలు వేసుకుంటే ఏది బాగుంటుంది అనే విధంగా ఇది చేస్తున్నాం. ఒకటే వరి వేయాలంటే అంతకుముందు మా చైర్మన్ గారు చెప్పినట్లు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్, మొన్న ఇన్ని వర్షాలు పడ్డాయి, బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తున్నాయి, కానీ చెరువులలో నీళ్ళు వస్తలేవు. దాదాపు 8,000 చెరువులలో 450 చెరువులే, మొన్న ఒక పేపర్లో చూసిన 450 చెరువులే నిండినాయి. అసలు వాటరే లేదనే ఉద్దేశంతో చెరువులను కబ్జా చేసుకోవడం, చిన్న తరహా
ఏదైతే ఇప్పుడు చెరువులు ఉన్నాయో చెరువులు కుంటలు అక్కడ నిండితే 1 ఎకరా రైతు గిట్ట బాగుపడతాడు, 10 ఎకరాల రైతు బాగుపడతాడు. గద్వాల పత్తి రైతులు మొత్తం నష్టపోయారు అనేది ఇదైంది. అక్కడి గిట్ట ప్రాసెస్ మొదలైంది. కొంత చైర్మన్ గారు మా సభ్యులు అప్పుడు పిలిచే వాళ్ళతోటి మాట్లాడి రైతులకు అన్యాయం జరగకుండా కలెక్టర్ దృష్టికి, కలెక్టర్ వాళ్ళ మీద ఒత్తిడి పెంచి రకరకాలుగా రైతులకు లాభం జరిగే. అంతకుముందు కమిషన్ లేనప్పుడు ఏ రైతు నష్టపోయినా ఆత్మహత్య చేసుకున్నా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇవాళ ఒక కమిషన్ అనేది ప్రజలలో వచ్చింది, రైతుల్లో వచ్చింది, రైతుల గిట్ట కొంత ధైర్యం వచ్చింది. ఏదైతే అధికారులు ఉన్నారో కలెక్టర్ కాడ నుంచి అగ్రికల్చర్కు సంబంధించిన కానివ్వండి, తర్వాత ఇరిగేషన్ కానివ్వండి, తర్వాత పాడి పరిశ్రమలు కానివ్వండి, తర్వాత హార్టికల్చర్ కానివ్వండి, ఇవన్నీ మా పరిధిలో వస్తుంది. అప్పుడు ఒక రైతే కాదు, హార్టికల్చర్ పంటలు పండించే రైతు కొంత భరోసాగా ఉన్నాడు, కమిషన్ ఉందని. తర్వాత ఏమో హార్టికల్చర్ పువ్వులు గిట్ట ఇది చేసేటోళ్ళు వాళ్ళు కొంత ఇది ఉన్నారు, ఒక కమిషన్ ఉంది. మాకు ఏమన్నా ఇబ్బంది జరిగితే కలెక్టర్కి ఇచ్చిన పట్టించుకునేటోళ్ళు కాదు, ఎంఆర్ఓకి ఇచ్చిన ఇది చేసేటోళ్ళు కాదు. కానీ ఇవాళ వడగండ్ల వాన వచ్చినా అక్కడ కమిషన్ ఇది అవుతుంది. ఎక్కడైతే రైతులకు పంట నష్టం జరుగుతుందో అక్కడ కమిషన్ వెళ్తుంది. అట్లా కొంత భరోసా వచ్చి రైతులకు బాగా కమిషన్ మీద మా దగ్గర అనేక అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి చైర్మన్ గారికి. సార్ మేము ఇట్లా నష్టపోయినాం ఫలాని పత్తి. ఈ మధ్యలో చూడండి మీరు, ఇప్పుడు మా సునీల్ గారు ఉన్నారు, సునీల్ గారు భూభారతి చట్టం మీద కానివ్వండి, రైతులకు జరిగే లాభాల గురించి కానివ్వండి, రైతులు నష్టపోతే ఏం చేయాలనేది ఇవాళ కమిషన్ ఉంది ఒకటనేది భరోసా వచ్చింది. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు తీసుకుంటుంది. అనేక ఎక్కడ ఏ పంటలు వేసుకోవాలి. మొన్న నేను మేడం గారు జైరాబాద్ డక్కన్ సొసైటీకి పోయినాం. ఆ డక్కన్ సొసైటీలో ఒక ఆమె అంటుంది, అమ్మ మేము కమిషన్ మెంబరు కలెక్టర్ కాదు, నీకు ఇంట్లో ఏం మాట్లాడతావో అదే విధంగా మాట్లాడు అని చెప్పినాం ఆమెకు. షుగర్ పేషెంట్ కానివ్వండి, తర్వాత హార్ట్ పేషెంట్ కానివ్వండి, జొన్న రొట్టెలు తినండి, అంబలి తాగండి, చిరుధాన్యాలది ఇది చేయండి అనే పద్ధతిలో మనం వ్యవసాయాన్ని గిట్ట కొంత కమిషన్ మార్పు ఇది చేస్తుంది, కొంత జాగాలో ఇది చేస్తుంది. ఈ విధంగా ఇవాళ కమిషన్ చాలా ఏదైతే ముఖ్యమంత్రి మా మీద పెట్టిన నమ్మకం, ప్రభుత్వం పెట్టిన నమ్మకం ఏదో ఆడ కూర్చొని మా ఛాంబర్లో కూర్చొని కాదు, ప్రతి వారంలో ఏదో ఒక జిల్లాలో ఎక్కడో ఒక రైతు సమస్య మీద, ఎక్కడో కలెక్టర్ల దగ్గర, తర్వాత మా చైర్మన్ గారు సంబంధించిన అధికారులతోటి ఆఫీస్కి పిలవడం, రకరకాలుగా మాట్లాడితే కమిషన్ ఉందనేది ఒక జనాలకు తెలుసు. ఇవాళ మనం టీవీలో మాట్లాడుతున్నాం షో, కమిషన్ మెంబర్ మాట్లాడుతున్నారని కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. అట్లా ఒక అవగాహన సదస్సు ఇది అవుతుంది. ఓకే, నమస్తే అండి. నమస్తే మేడం. అయితే దీంట్లో సమస్య వచ్చిందంటే సార్, మాకు కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం, హార్టికల్చర్ని సెరికల్చర్ 2 వర్షాలు చేయడం వల్ల కొంచెం సెరికల్చర్ అనేది చాలా నష్టపోయింది. ఇంకోటి ప్రభుత్వం నుంచి కొంచెం సబ్సిడీ, ఇది కొంచెం మొదట్లో కొంచెం పెట్టుబడి పెట్టే పంట కాబట్టి కొంచెం సబ్సిడీ ఇచ్చి నిరుద్యోగులకు ప్రోత్సహిస్తే నిరుద్యోగం చాలా తగ్గుతుంది. నాయక్ గారు నమస్కారం. నమస్కారం. మీ తలకొండపల్లి? అవునవును సార్. తలకొండపల్లిలో మీరు చేస్తున్న సెరికల్చర్ విషయంలో మేము యాచారం మండలంలో ఒక పైలట్ ప్రాజెక్టు పెట్టినాం. అది హార్టికల్చర్ విషయంలో పెట్టినాము, చాలా చక్కగా జరుగుతుంది. దీన్ని ఒక ప్రయోగాత్మకంగా పెట్టాము. అక్కడ రైతుకు ఏం కావాలి, ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయగలుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో సమావేశం జరిగినప్పుడు చౌదరిపల్లి రైతు కుటుంబం భార్యాభర్తలను మీద చేతులేసి వాళ్ళని ఎంకరేజ్ చేసిండు. వారే చెప్పిండ్రు, మాకు లాభాలు ఉన్నాయి సార్, ఇందులో మంచిగా ఉన్నాం, బాగున్నాం అనే మాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడే ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిండు, అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చిండు. ఏ పంటలు నిర్లక్ష్యానికి గురైనాయో, అది హార్టికల్చర్ కూరగాయలు కానీ, పండ్లు కానీ, పూలు కానీ, లేకపోతే పండ్ల తోటలు కానీ, దీనితో పాటు సెరికల్చర్ విషయంలో మేము అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మీ తలకొండపల్లి విషయంలో మా హార్టికల్చర్ ఆఫీసర్ సురేషర్ గారు చెప్పిండ్రు. వెంటనే మేము వారికి చెప్తే 2 బస్సులలో పోయిండ్రు, మీ దగ్గరికి వచ్చిండ్రు, తలకొండపల్లికి వచ్చిండ్రు. అక్కడ మీరు చేస్తున్న సెరికల్చర్ వ్యవసాయాన్ని చూసిండ్రు, చాలా సంతోషపడ్డారు. బాగా లాభాలు ఉన్నాయని చెప్పిండ్రు. చాలా సంతోషం.
మేము కూడా ఒకసారి తలకొండపల్లికి రావాలనే ఆలోచనలో ఉన్నాం. ఇది తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా లాభసాటి వ్యవసాయానికి మేము తప్పకుండా కమిషన్ ప్రభుత్వానికి మేము సూచన చేస్తాం, మంచి నివేదిక కూడా ఇస్తాం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. తలకొండపల్లిలో మీరు సెరికల్చర్ను బాగా చేస్తున్నారని డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని గుర్తించింది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి పెద్ద ఎత్తున విత్తనోత్పత్తి జరుగుతుంది సార్. అంటే దేశంలోనే చూసుకుంటే 40%, 60%. ఓకే. సో అంత జరుగుతున్నప్పుడు వాళ్ళ సమస్యల్ని గుర్తించారా సార్? వాళ్ళ సమస్యల పట్ల ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? పరిష్కారానికి ఏమైనా కృషి చేస్తుందా? చూడమ్మా, విత్తనము ఉత్పత్తి చేసేవాళ్ళు ఒక భాగం, ఓకే, విత్తన కంపెనీలు రెండవ భాగం, కేంద్ర ప్రభుత్వ పాలసీలు మూడవ భాగం, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు నాలుగవ భాగం. ఇది విత్తనం అనేది మొదలే చెప్పిన మీకు, విత్తనము అనేది రైతుకి ఉన్న హక్కు. గతంలో కూడా అనేక సందర్భాలలో మల్టీనేషనల్ కంపెనీలు దీన్ని విత్తనాలను కబలించడానికి, విత్తనాలను సొంతం చేసుకోవడానికి, దీనివల్ల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి బ్రాండ్ వేసుకొని చాలా కంపెనీలు ప్రయత్నాలు చేసినాయి. కానీ నేను మనవి చేసేది ఏంటంటే, ఎప్పుడైనా రిఫార్మ్స్ వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఇది పెద్ద సమస్యగా ఉండే అప్పుడు విత్తన కంపెనీన వాళ్ళని మీరు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి లేదు అనే వ్యవస్థ తీసుకొచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా మీరు వినుంటారు, ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష ఏర్పాటు చేశారు తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళతో. ఎరువుల సమస్య వచ్చింది, విత్తనాల సమస్య వచ్చింది, చాలా కటువుగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా కల్తీ విత్తనాలు అమ్మితే కఠినమైన చర్య తీసుకోండి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఇక ఎరువుల విషయానికి వస్తే, ఎరువులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో లేదమ్మా. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఏ రాష్ట్రాలకు ఎంత అవసరం ఉంది అనేది ఈ వర్షాకాలం పంటకు మామూలుగా ఎక్కువ ఉంటుంది. మెట్ట పంటలు వేస్తారు, నీటి సదుపాయం ఉన్న భూములు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉంటుందని తుమ్మల నాగేశ్వరరావు గారు తన బాధ్యతగా 2-3 సార్లు కూడా లెటర్ రాసిండు. కానీ ఇంతవరకు అవసరం ఉన్నంత ఎరువులు రాలే. మళ్ళీ ముఖ్యమంత్రి గారు రైతులను ఉద్దేశించి దీని ప్రాముఖ్యత దృష్టిలో పెట్టుకొని ఢిల్లీకి స్వయంగా వెళ్ళి వారే మంత్రి గారితో కలిసిండ్రు. కానీ ఇక్కడ ఒక మాట, సరే కేంద్ర ప్రభుత్వం శీతకంతో ఉంది, కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత సహాయం చేస్తలేదు ఎరువుల విషయంలో. అయితే ఇక్కడ మొన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి కృత్రిమ ఎరువుల ఇది సృష్టించకండి, రైతులకు కూడా అప్పీల్ చేశారు, మీరు ఎక్కువగా ఎరువులు వాడకండి అనే మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏదేమైనా ఈ పంట కాలానికి ఏ విధంగా గట్టెక్కాలి అనేదానికి అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్వయంగా తీసుకుంటారు. అయితే ఇక్కడ విత్తనానికి వచ్చేటప్పటికి అసలు విషయానికి వచ్చినప్పుడు ఈ 4 భాగాలలో విత్తనము గతంలో 2006లో మొత్తం దేశంలో ఒక సమగ్ర చట్టం తీసుకురావడానికి ప్రయత్నం అప్పట్లో యూపీఏ ప్రభుత్వం చేసింది. అప్పర్ హౌస్ వరకు పోయింది, రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా చర్చ జరిగింది. అప్పుడు నేను ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కిసాన్ కాంగ్రెస్లో అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి అన్ని రైతు సంఘాలను ఈ రోజులా కాదు, అన్ని రైతు సంఘాలను అందరినీ కూడా ఏరోప్లేన్లో తీసుకెళ్ళి ఢిల్లీ పోయి ప్రధానమంత్రితో కలిసినాము, అగ్రికల్చర్ మినిస్టర్తో కలిసినాం. ఇది తీసుకురావాలని ప్రతిపాదనలు కూడా పెట్టినాం. అప్పుడు ఏమన్నామంటే, అందులో ఒక కాలంలో పెట్టినాము రైతుకు హక్కు ఉండాలి. మల్టీనేషనల్ కంపెనీల విధానం ఏంటంటే ఎవ్వరు కూడా మా అనుమతి లేకుండా అమ్మొద్దు. రైతు ఒక మహిళ తన విత్తనం తను తయారు చేసుకొని ఊర్లో ఇస్తుంది అవసరం ఉన్న వాళ్ళకి, అది కూడా చేయొద్దని దాంట్లో ఒక ఆంక్షలు పెట్టారు. కాబట్టి అమ్మా, ఇది విత్తనము అనేది చాలా ముఖ్యమైన విషయం. మా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటున్నది. చట్టము చేయడానికి కమిటీ ఏర్పడ్డది, తుది దశలో ఉంది. కమిషన్ దీని విషయంలో, ప్రత్యేకంగా దీని విషయంలో ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు మేము సీరియస్గా ఉన్నాము.
ఒక సమగ్రమైన విత్తన చట్టం తేవడమే కాకుండా ఎవరైతే కంపెనీలకు అగ్రిమెంట్ చేసుకొని విత్తనాలు ఉత్పత్తి చేస్తారో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ విధమైన అరమరికలు లేకుండా, ఇప్పుడు ఉండే పద్ధతిలో ఆర్గనైజర్ అనే వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా విత్తన కంపెనీ రైతు మధ్యనే డిస్కషన్ ఉండాలి అనే దానికే మేము రైతు ప్రయోజనాలు, రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే పండించేవాడు అతనే, మళ్ళీ వాడుకునేవాడు అతనే, దేశానికి అన్నం పెట్టేవాడు అతనే. కాబట్టి విత్తనము అనే విషయంలో చట్టాలు సరిగ్గా ఉండాలి, కల్తీ విత్తనాలు నిరోధించాలి. గోపాలరెడ్డి సార్, కేంద్ర ప్రభుత్వం నూతన మార్కెట్ విధానాన్ని తీసుకురావాలని చూస్తుంది కదా, సో దాని మీద కమిషన్ అభిప్రాయం ఏంటి? ఇలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లోగడ ఏదైతే కాటన్ ఉందో, కాటన్ దాని మీద వాళ్ళు ఏం చేసిండ్రంటే ఈ సీసీఐది కాటన్ బంద్ చేయాలని ఆలోచన ఉంది. దాంతోనే రైతులు చాలా ఇబ్బంది పడే వస్తుంది. ఎందుకంటే దానికి ఒక రేట్ ఫిక్స్ ఉండేది. రేపు సీసీఐ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత అది వ్యవస్థ ఎట్లయిపోతుంది, రేట్ ఫిక్స్ చేసేది వ్యాపారస్తుల చేతిలో పోతుంది. రైతులు పూర్తిగా దాని మీద నష్టపోతారు. కనుక దాని మీద మేము లోగడ ఏదైతే ఉందో సీసీఐ క్లోజ్ చేసిన దానికి అది చాలా తప్పని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇదివరకే సీసీఐ ఇప్పుడే ఉన్నప్పుడు కూడా సీసీఐ టైం అయిపోయిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత దాని టైం పీరియడ్ అయిపోయిన తర్వాత పత్తి రేట్ అనేది తక్కువ చేసుకుంటూ వ్యాపారస్తులు తీసుకుంటారు. కనుక దేని మీద పునరాలోచించాలి చేయాలని చెప్పి మా కమిషన్ తరఫున కూడా మేము ఒకటి పంపదలుచుకున్నాం వారికి కూడా. ఎందుకంటే రైతులు పత్తి చేసిన రైతులే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు. దాంట్లో 2 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పత్తి రైతులు చేసుకునే రైతులు ఎక్కువ కౌలు తీసుకొని రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కౌలు లోగడ 10,000 12,000 ఉండే, కొంచెం రేట్ ఎక్కువ తర్వాత ఆ పత్తి రైతులు ఇవాళ దాదాపు 20,000 నుంచి 25,000 రూపాయలు కౌలు రైతులు తీసుకుంటున్నారు. దాంట్లో కల్తీ ఇత్తనాలతో ఒకటి, రెండోది పెస్టిసైడ్స్ ఉన్నాయో విపరీతంగా కొడుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొడుతున్నారు. అది కొట్టే మందులు కూడా చాలా కల్తీలు ఉంటున్నాయి. దాని గురించి ఎక్కువ రైతులకు ఆత్మహత్య చేసిన కౌలు రైతులు, దాంట్లో పత్తి రైతులని మా దృష్టికి వచ్చింది. దాని గురించి ఏదైతే ఉందో పత్తిది సీసీఐ కొనుగోలు చేయాలి, అది రేట్ అయితే సరిపోదని చెప్పి మా కమిషన్ తరఫున మేము ఒకసారి చేయాలని ఆలోచన ఉంది. తప్పకుండా చేసి పత్తి రైతులతో పాటు సీసీఐ అయితే కొనుగోలు చేస్తుందో పునరాలోచించి కొనాలని మేము ఆలోచిస్తున్నాం. మీరు చూడమ్మా, ఇది మీరు అడిగిన ప్రశ్న మూల ప్రశ్ననేమో నూతన పాలసీ మార్కెట్ల విషయంలో, మార్కెట్ విధానం. గోపన్న చెప్పింది కూడా సేమ్. అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను రైతుల దగ్గర నుంచి కొనే వ్యవస్థ నుంచి దూరం చేయాలనే ఆలోచన. ఈ 2 కూడా మంచివి కావు. ఈ 2 కూడా రైతుకు బాగా పెనుభారం పడుతుంది, మోసానికి గురవుతారు. కాబట్టి మేము ఈ నూతన విధానం, మండీ విధానం ఉంది ఉత్తర భారతంలో, ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యవస్థ బాగానే ఉంది. కానీ మా కమిషన్ అభిప్రాయంలో మేము ఎనుమాముల మార్కెట్ కానీ మొన్న కూరగాయల మార్కెట్ విజిట్ చేసినాం. ఈ విధంగా మార్కెట్లలో విజిట్ చేసిన తర్వాత రైతుకి కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులలో కొంత దగా కూడా ఉంది. కాబట్టి దీన్ని ఇంకా అగ్రికల్చర్ మార్కెట్ వ్యవస్థ ఇప్పటికి బాగున్నా కూడా ఇంకా కొంత మార్పులు చేర్పులు చేయాలి, సంస్కరణ తేవాలనే అభిప్రాయంలో కమిషన్ ఉంది. ఈ 2 మార్కెట్ల విజిట్ తర్వాత, అంతకంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాలసీ పెట్టిందో ఇది చాలా ప్రమాదకరమైంది. దాంట్లో ఏమిటంటే సీక్రెట్గా ఉన్నమాట ఏమిటంటే గతంలో 3 చట్టాలు తీసుకొచ్చింది. రైతులు దేశమంతా కూడా తిరగబడ్డప్పుడు వాపసు తీసుకున్న మోదీ గారు. వాపసు తీసుకున్నా కూడా అంతర్గతంగా జరుగుతూనే ఉన్నాయి అందులో పాలసీలు. ఉదాహరణకి పెద్ద పెద్ద కంపెనీలకు హర్యానా, పంజాబ్లో ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లు వాళ్ళకి అప్పచెప్పిండ్రు. రెండవది కొత్తగా గోడౌన్లు నిర్మించుకోవడానికి వాళ్ళకి స్థలాలు కూడా ఇచ్చిండ్రు. ఇది మంచిది కాదు. రెండవది ఈ మార్కెట్ విధానంలో, పాలసీ విధానంలో అంటే
ఒకటి ఫెయిల్ అయితే ఎందుకో ఏమో కానీ బయటికి చెప్పుతున్నారు మేము రైతులకు దగ్గర ఉన్నామన్నమాట. మా ముఖ్యమంత్రి గారే స్వయంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు డెలిగేషన్గా మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేపర్స్ అని చూసి వారే అన్నారు కమిషన్కి ఇవ్వండి, కోదండరెడ్డి గారి దగ్గర పోయి కమిషన్కి ఇవ్వండి అన్నప్పుడు మేము ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా చాలా మా బాధ్యతను నిర్వర్తించి మేము మా అభిప్రాయం పెట్టలే, అందరినీ పిలిచినాం, అన్ని రైతు సంఘాలను పిలిచినాం, అనుభవజ్ఞులను పిలిచినాం, మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో కూడా కన్సల్ట్ చేసినాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత సంపూర్ణమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత మా అభిప్రాయాన్ని జోడిస్తూ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చినాం. ఎస్ భవాని మ్యామ్, పత్తి కొనుగోలుకు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తప్పుకుంటుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా కొత్త విత్తన చట్టానికి సంబంధించి సో ఈ వివరాలు చెప్పండి. అదే మొట్టమొదటిసారి కమిషన్ ఏర్పడ్డాక మేము విజిట్ చేసింది ఎనుమాముల మార్కెట్. అక్కడనే మెజారిటీ అంటే రైతులకి మీరు తెచ్చిన బస్తాలు సరిగ్గా లేవని, మాయిశ్చర్ ఎక్కువ ఉందని ఇట్లా చెప్పి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. సో దాన్ని మేము తీసుకొని దానికి ఏమేం చేయాలి అంటే రైతులు పండించింది మొత్తం కొనే విధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా మొత్తం వాళ్ళే కొనాల్సింది, బయట రైతు కొంటే మళ్ళీ అమ్ముకుంటే నష్టపోతారనే విధంగా మేము రెడీ చేసి రికమెండేషన్స్ అన్నీ కూడా మన ఎంపీ చామల గారికి ఇవ్వడం జరిగింది. అక్కడ తను వెళ్ళి ఈవెన్ హౌస్లో అప్పర్ హౌస్లో కూడా పార్లమెంట్లో తన వాదనను వినిపించడం జరిగింది. అది ఇట్ ఈస్ సెటిలింగ్ డౌన్. తర్వాత ఇంకా ఇన్ అడిషన్ టు దట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పాలసీ నిజంగా కూడా ఎక్కడైనా రైతులకు సమస్య వస్తే దాని సమస్య ఏంటిది, దాని మూలం ఏంటిది, దాన్ని ఎట్లా పరిష్కరించాలి అనే దిశగా ఇరు ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి. సో ఇకపోతే కాటన్ విషయంలోనైతే ఖచ్చితంగా ఇది వాళ్ళే ఇంటర్వ్యూన్ అవ్వాలి, సమస్య సృష్టించిందే వాళ్ళే పరిష్కారం చూపించాలి. ఎస్ నాయక్ సార్, పంట నష్టపోయినటువంటి రైతులకు బీమా డబ్బులు అందట్లేదు అనేటువంటి వార్త వస్తుంటే దానికి సంబంధించి ఏం చేయాలి, ఏంటి కమిషన్ ఇలాంటి ఆలోచన చేస్తుంది అనేది? ఇప్పుడు రైతులకు మీరు అన్న ప్రశ్న కరెక్టే. ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, రకరకాలుగా ఇది చేస్తారు. పంట నష్టపోయిన తర్వాత అవి అసలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతలేదు, ఏదో వంకబెట్టి ఏ విధంగా ఇది చేస్తారు. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రభుత్వం గిట్ట ఈ దాని మీద సానుకూలంగా ఉంది. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం దృష్టికి ఉంది. ఇది తప్పకుండా రైతులకు నష్టపోకుండా వారికి పంట బీమా రావడంతో కమిషన్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎవరు నష్టపోకుండా ఈ ప్రభుత్వం చూస్తారు. ఈ పంటల బీమా పథకం తీసుకొచ్చింది యూపీఏ గవర్నమెంట్లో. అప్పట్లో ఒక జాతీయ పంటల బీమా పథకం ఉండింది. దానివల్ల ఏమైంది, ఎక్కడెక్కడ పంటలు నష్టపోతే దానికి నష్టపరిహారం ఇచ్చే పథకం ఉండింది. మన దగ్గర కూడా తెలంగాణలో పంటల బీమా పథకం సమగ్రంగా ఉండాలి. ఈ కంపెనీలకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ప్రీమియం వసూలు చేసుకుంటున్నారు కానీ తిరిగి నష్టపోయిన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆదిలాబాద్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు రైతులు, నష్టపరిహారం కోర్టుకు పోయిండ్రు, అయినా ఇవ్వలేదు. చివరికి ఈరోజు కూడా అద్దలే. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇప్పటికే 2-3 సమావేశాలు పెట్టిండు. అందులో కూడా మమ్మల్ని అడిగితే కూడా మేము కూడా సలహా ఏం చెప్పినామనంటే, కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు అనుభవం ఉండాలి. రైతుకు ఎంబడే ఏదైనా కంప్లైంట్ ఇస్తే నష్టపోయిందంటే ఎంబడే వాళ్ళు వచ్చి చూసి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి ఏర్పాటు కావాలనే దానికి ఒక నూతనమైన పంటల బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో తేవడానికి తొందరలోనే నిర్ణయం జరుగుతుంది. ఓకే సార్, భూభారతి చట్టం గురించి కూడా చెప్తారా? అంటే దానివల్ల రైతుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, ఎలా ఉంది? ముఖ్యమంత్రి గారు చాలా అనుభవంతో చెప్పిండ్రు. ఆ రోజు 14 ఏప్రిల్ అనుకుంటా, అంబేద్కర్ జయంతి రోజు వారికి అందరూ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టారు. మీరు గ్రామానికి పోవాలి, మేము నమ్ముతున్నాం మిమ్మల్ని, మీరు కష్టపడాలి, ఎవరు కూడా రైతుని ఇబ్బంది పెట్టకండి అనే మాట కింద తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు అందరిని కూర్చోబెట్టి ఆ రోజు సందేశం ఇచ్చిండ్రు. మాకు విశ్వాసం ఉన్నది, భూభారతి ఆర్ఓఆర్ చట్టము రూల్స్ ఇవన్నీ కూడా ఏకకాలం రూల్స్ లేనేలేవమ్మా. చట్టం సమగ్రంగా ఉంది, రూల్స్ ఫ్రేమ్ చేసిండ్రు, కంపెనీ మారింది, పేరు కూడా మారింది. కాబట్టి ఇప్పుడు అధికారుల బాధ్యత
మీరు కష్టపడాలి, రైతులకు హక్కు కల్పించాలి. దానివల్ల అనేక కష్టాలు గత ప్రభుత్వంలో పడిన కష్టాలన్నీ దూరం కావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేసింది. నిజంగా కూడా చట్టం మంచిది, ఇది అమలు చేయాలి. ఫైనల్గా కోదండరెడ్డి సార్ ఏం చెప్తారు? ఫైనల్గా మా కమిషన్ సభ్యులు దాదాపుగా అందరు వచ్చిండ్రు. అందరితో అభిప్రాయాలు, వాళ్ళ అనుభవాలు కూడా ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు స్వయాన రైతు, ఈమె రైతు కుటుంబం నుంచి వచ్చింది, ఒక మహిళా సాధికారిత, మహిళల పాత్ర వ్యవసాయంలో ఇంకా పెరగాలనే అభిప్రాయంతో ఆ పని ఆమె చేస్తున్నది. రాములు స్వయాన ఒక ట్రైబల్ నాయకుడు, రాజకీయంగా వ్యవసాయ రీత్యా ఇంకా కొందరు మెంబర్స్ వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. రైతుని దేశానికి వెన్నెముకగా చూసిండ్రు, అన్నదాతగా చూసిండ్రు. సరిహద్దులో జవాను ఏ విధంగా దేశాన్ని కాపాడాలనుకుంటాడో రైతు కూడా దేశానికి అన్నం పెట్టడానికి ఆ రకమైన సేవ చేస్తాడు. కాబట్టి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన నినాదం. ఇవన్నీ ఒక్కసారి మననం చేసుకుంటే, గతాన్ని మననం చేసుకుంటే, భూ సంస్కరణలు మామూలు మాట కాదు. భూ సంస్కరణలు ఈ భారతదేశంలో తీసుకురావడం అనేది ఇక్కడ జాగీర్దారులు, జమీందారులు, పెత్తందారులు ఇక్కడ ఉండే ఈ భారతదేశంలో మరీ తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగినాయి. కమ్యూనిస్టు పోరాటాలు, భూముల గురించే పోరాటాలు జరిగినాయి. కానీ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడే న్యాయం జరిగింది. రెండవది 2013 భూసేకరణ చట్టం. అప్పుడప్పుడు ప్రభుత్వ అవసరాలకు భూమి అవసరం, తీసుకున్నప్పుడు తీసుకునే పద్ధతి ఉండొద్దు. రైతు కష్టపడి సంపాదించుకున్న భూమి కాబట్టి న్యాయంగా వాళ్ళకి నష్టపరిహారం రావాలి, రీహాబిలిటేషన్ కావాలి, రీసెటిల్మెంట్ కావాలి. ఉదాహరణకు చెప్తానమ్మా, నాగార్జున సాగరు ప్రాజెక్టు నిర్మాణం అప్పుడు తీసుకున్న భూమికి భూమి ఇచ్చారు. ఇప్పటికి కూడా నల్గొండ జిల్లాలో భూమి ఇచ్చిన భూములు ఇతరుల హస్తగతమైతే కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాగానే మళ్ళీ వాళ్ళ చేతికి ఇప్పించడానికి ప్రయత్నం చేసినాం. మరీ ప్రత్యేకంగా వ్యవసాయానికి ఇచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు మామూలు మాట కాదు. మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి మేము కమిషన్గా మా అందరి తరఫున అప్పీల్ చేస్తున్నాము. రైతాంగానికి కూడా మీకు ఏ బాధ ఉన్నా, భూమికి సంబంధించింది, వ్యవసాయానికి సంబంధించింది, మీకుండే హక్కుల విషయంలో మమ్మల్ని సంప్రదించండి. మేము తోడుగా ఉంటాం, మా ప్రభుత్వం తోడుగా ఉంటుంది. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ కోదండరెడ్డి సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ భవానీ మ్యామ్, గోపాల్ రెడ్డి సార్. రైతు మిత్రులు అడిగినటువంటి సమస్యలన్నిటికీ చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి వ్యవసాయ కమిషన్ చైర్మన్ తోటి, సభ్యులతోటి జరిగినటువంటి మాటలు. మీరు చెప్పినటువంటి సమస్యల్ని కూడా వాళ్ళు నోట్ డౌన్ చేసుకున్నారు. ఇంకేమైనా ఉంటే కూడా మేము ఉన్నాము, ఖచ్చితంగా రైతు సమస్యల కోసం పోరాటం చేస్తాము అంటుంది కమిషన్.